హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మేము రీసెంట్గా తీసుకున్న ఆటమ్ వర్క్ ఫ్యాన్ చూపిస్తున్నానండి. ఈ ఫ్యాన్ని మేము అమెజాన్లో తీసుకున్నామండి. ఇది మనకి చాలా నీట్గా ఇలా ప్యాక్ చేసి వచ్చిందండి. ఈ పైన బాక్స్ ఉంది కదా, ఈ పైన బాక్స్ లోపల ఇంకొక బాక్స్ ఉందన్నమాట. ఇలా మేము ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇంకో బాక్స్ వచ్చిందండి. ఆ బాక్స్ లోపల చాలా నీట్గా ఏమాత్రం మూవ్ అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ప్యాక్ చేసి పంపించారు. ఈ ఆటమ్ వర్క్ బ్రాండ్లోనే మనకి మిక్సీలు, స్టాండ్ ఫ్యాన్లు ఇవి కూడా ఉంటాయని చెప్పి దీనిపైన కార్టన్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ పైన వచ్చిందండి. ఇలాగా ఈ బాక్స్ లోపల ఇంకొక బాక్స్ ఉంది. దీంట్లో బ్లేడ్ సపరేట్గా, ఇంకా మోటార్ సపరేట్గా ఇట్లా నీట్గా ప్యాక్ చేసి వచ్చిందండి. టోటల్ ప్యాకింగ్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు అసలు ఫ్యాన్ బాక్స్ని మనం ఓపెన్ చేస్తున్నామండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల చూడండి, మొత్తం ఒక మాన్యువల్ వస్తుంది. ఇంకా అలాగే రిమోట్ కూడా మనకి ఇందులో వస్తుందండి. ఇది రిమోట్ ఫ్యాన్ అనమాట. రిమోట్కి కావాల్సిన సెల్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం మనం వేయడానికి సెల్స్ కూడా దాంతోపాటు ఇచ్చారనమాట. ఇలా మాన్యువల్ ఫస్ట్ థర్మాకోల్తో ఇలాగా నీట్గా ప్యాక్ చేసేసారండి. ఒక సైడ్కి రిమోట్, మిడిల్లో ఒక కార్డ్ పెట్టారు కదా. ఇంక ఇలాగా ఇదంతా ప్రైస్ డీటెయిల్స్ అనమాట. సైడ్కి బిల్ కూడా నీట్గా వేశారు. నట్స్ అండ్ బోల్ట్స్ కూడా ఎక్కడ మిస్ప్లేస్ అవ్వకుండా ఇలాగా చక్కగా ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారండి. ఇదైతే రిమోట్ వచ్చింది. దీని పక్కన బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మోడ్స్ పెట్టుకోవడానికి కూడా ఉందండి. మొత్తం నేను ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇది మేము బిగించడానికి అని చెప్పి అక్కడ థర్మాకోల్ ఇచ్చారు కదండి, దాంతోపాటు బయటకు తీసాము. ఈ కప్స్ పైన వైపు కింద వైపు పెడతారు కదా, వీటిని ఫస్ట్ సపరేట్గా పక్కకు తీసేసి దీన్ని థర్మాకోల్తో పాటు బయటకు తీసి ఇట్లాగా ఎల్ఈడి స్క్రీన్ ఉంది కదండి, దాని మీద స్క్రాచెస్ ఏం పడకుండా మేము ఇందులోనే ఉంచామన్నమాట. ఈ థర్మాకోల్ దాంట్లో పెట్టే ఫిట్టింగ్ అంతా చేసాము. బేసిక్గా కరెంట్ పని నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఇంట్లో వాళ్ళైనా బిగించుకోవచ్చండి. నార్మల్ ఫ్యాన్ ఫిట్ చేయడం వచ్చిన వాళ్ళకి ఇది కూడా వస్తుందన్నమాట. కానీ మనమైతే కంప్లీట్గా వస్తేనే వీటి జోలికి వెళ్ళాలి. ఎలాగైనా కరెంటువి కాబట్టి మనం వీటిని ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మనకి ఏమైనా డౌట్ ఉంది, మనం ఫిట్ చేయలేమనిపిస్తే ఎలక్ట్రీషియన్ పిలిపించైనా కూడా మనం బిగించుకోవచ్చండి. ఇది మేమైతే హస్బెండ్కి కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ ఐడియా ఉందన్నమాట, ఆయనే బిగించేశారు. ఇంక ఇలాగా ఈ స్క్రూస్ ఫిట్టింగ్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. టైట్గా వేసుకొని కొంచెం టైం తీసుకొని అయినా అంత పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఈ ఫిట్టింగ్స్ అంతా చూసుకొని ఆ తర్వాతనే పైన పెట్టాలన్నమాట. సీలింగ్ ఫ్యాన్కి కిందనే పర్ఫెక్ట్గా మనం ఫిట్ చేసుకున్నామో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత పైన పెట్టడం బెటర్ అండి. ఇది మొత్తం అన్ని సైడ్స్ 3 బ్లేడ్స్ వచ్చాయి కదా, 3 బ్లేడ్స్ని మనం ఇలాగా టైట్గా ఫిట్ చేసేసుకోవాలి. ఈ ఫ్యాన్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఫ్యాన్ కొంచెం రెగ్యులర్ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే సౌండ్ కూడా కొంచెం తక్కువ ఉందండి. ఇంకా రేటింగ్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. రేటింగ్స్ రివ్యూస్ అన్నీ చూసే తీసుకున్నాము, చాలా బాగున్నాయి. అలాగే మేము కూడా యూజ్ చేస్తున్నామండి. స్టార్ట్ చేసాము యూజ్ చేయడం, ఒక 3-4 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాము. ఇదంతా మంచిగానే ఉంది. నేను యాక్చువల్గా ఈ వీడియో అన్బాక్సింగ్ అప్పుడే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఒకసారి యూజ్ చేసి పర్ఫార్మెన్స్ కూడా మీకు షేర్ చేద్దామని చెప్పి ఒక 2 డేస్ వెయిట్ చేసి యూజ్ చేసిన తర్వాత ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం బ్యాటరీని రిమోట్లో వేద్దామండి. రిమోట్ కూడా చాలా చిన్నగా ఉంది, చాలా కాంపాక్ట్ అనమాట. ఇలా మనకి హ్యాండ్ సైజులో ఉందంతే, చాలా స్లిమ్గా ఉంది. ఇట్లా బ్యాటరీస్ని వేసిన తర్వాత ఎలా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేద్దామని ట్రై చేస్తున్నాం అనమాట. ఇలా బ్యాటరీస్ వేసేసి దీన్ని అయితే పక్కకు పెట్టేస్తున్నాం. ఫ్యాన్ పర్ఫార్మెన్స్ని చూద్దామండి. నేనైతే స్విచ్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత దీంట్లో సెకండ్స్ ఆగి ఇట్లా లైట్ ఆన్ అయ్యి మనం ఫ్యాన్ ఎంత స్పీడ్లో పెట్టామో అన్ని లైట్స్ ఆన్ అవుతాయి అన్నమాట. 3 అయితే 3 లైట్స్, 2 అయితే 2 లైట్స్ అట్లాగా ఆన్ అవుతాయి. మనకు ఒకవేళ లైట్స్ కావాలి అనుకుంటే ఇందులో మిడిల్లో ఎల్ఈడి అని ఉంది కదండి,
దాని మీద మనం ప్రెస్ చేసామంటే మనకి ఫ్యాన్లో మిడిల్లో స్క్రీన్ దగ్గర లైట్స్ ఆన్ అవుతాయి అన్నమాట. మిడిల్లో బి అని ఉంది కదా, అది బూస్ట్ మోడ్ అనమాట. మనం 1 2 3 ఏ స్పీడ్లో పెట్టుకున్నా ఇమ్మీడియట్గా మనకి ఫాస్ట్ కావాలంటే ఆ బూస్ట్ మోడ్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఎల్ఈడిని ప్రెస్ చేస్తే ఇలాగా లైట్స్ ఆన్ అవుతాయండి. మనకి బెడ్ లైట్ కూడా అవసరం లేదు, నైట్ టైంలో ఇది ఆన్ చేసేసుకోవచ్చు. తో తిరుగుతుందండి. అలాగే లుకింగ్ కూడా చాలా క్లాస్గా చాలా నీట్గా ఉంది. రూమ్కి చాలా మంచి లుక్ వచ్చింది. మనకి కంపల్సరీ కావాల్సింది ఫ్యానే కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో నేను మీకు షేర్ చేశానండి. అలాగే మనం రిమోట్లో ఆఫ్ చేసామంటే ఓన్లీ పవర్ బటన్ ఆఫ్ చేస్తే లైట్స్ ఆఫ్ అవ్వండి. లైట్స్ ఆఫ్ అవ్వడం కోసం మనం మళ్ళీ ఎల్ఈడి బటన్ని ప్రెస్ చేస్తే లైట్స్ ఆఫ్ అవుతాయి అన్నమాట. నేను ఇప్పుడు రిమోట్లో ఆఫ్ చేశాను. నార్మల్ ఫ్యాన్స్ యూజ్ చేసే మాకు ఇది కొంచెం స్పెషల్గా అనిపించిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఓ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.